హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తిలో ఉండే దుర్గమ్మ గుడికి వెళ్తున్నాము. అసలు ఈ గుడి ఉన్నట్లు చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇక్కడ నవరాత్రుల్లోనే బాగా చేస్తారు. ఈ గుడి దగ్గర మామూలుగా అంత ఎక్కువ జనం ఉండరు అనమాట. ఇక్కడ చూడండి, నవరాత్రుల్లో ఇలా బాగా లైటింగ్ వేసి దారి అలంతా కూడా కనిపిస్తది. మనము గుడికి వెళ్ళేకి మెయిన్ గుడి దగ్గర బస్ దిగుతాం కదా, అక్కడి నుంచి ఎడం పక్కన కొంచెం సందులాగా ఉంటుంది. ఆ సందులో కొంచెం ముందుకు వెళ్తే ఇలా మెట్లు ఉంటాయి. ఆ గుడి మీదకి ఇలా మనము స్టార్టింగ్ లో మెట్లు ఎక్కే ముందర ముక్కొని ఇంక మనం పైకి ఎక్కడమే అనమాట. అసలు ఇలా ఎక్కుతూ ఉంటే మనకేమనిపిస్తుందంటే తిరుమల కొండ మెట్లు ఎక్కే ఫీలింగ్ వస్తుంది. ఈ మెట్లు ఎక్కేటప్పుడు అసలుకి చాలా బాగుంటది. ఈ కొండ మీదకి ఎక్కిన తర్వాత అలా కిందికి చూస్తే మొత్తం శ్రీకాళహస్తి మొత్తం టౌన్ అంతా కూడా కనిపిస్తుంది. చూడండి, అది రామసేతు వంతెన, ఇది కొత్తగా వేసారు రోడ్డు. ఆ బ్రిడ్జ్ అంతా ఇరుపక్క రెండు బ్రిడ్జ్లు, అటుపక్క కొత్తది ఇంకోటి ఉంది. సో ఈ పక్క అయితే మొత్తం ఇట్లా ఇటు పక్క అంతా కనిపిస్తుంది. మనం ఇంకొంచెం ఎక్కాక ఇటు పక్క వస్తుంది టర్నింగ్. అటు నుంచి చూసాం అనుకోండి, బస్ స్టాండ్ సైడ్ మొత్తం అటుపక్క టౌన్ అంతా కూడా కనిపిస్తుంది. నిజంగా తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే మేమైతే ఎక్కి చాలా రోజులు అయింది తిరుమల మీద, అందుకే ఎక్కుతుంటే గస వచ్చేస్తుంది. చూడండి, నిజంగా ఇక్కడ ఇంకా మేము సగం కొండ మీదే ఉన్నాం, అప్పటికే ఇలా కనిపిస్తుంది. ఇంకా పైకి ఎక్కి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. మొత్తం ఇటుపక్క మొత్తం అటుపక్క మొత్తం. అది వచ్చి భక్త కన్నప్ప గుడి, అక్కడ కనిపిస్తున్నారు కదా శివయ్య, అది వచ్చి గోపురం, శ్రీకృష్ణదేవరాయల గోపురం. ఇక్కడ మన శివయ్య కనిపించే కొండ మన భక్త కన్నప్ప గుడి పైన. సో ఫైనల్ గా గుడి పైకి వచ్చేసాము. దర్శనం అయితే బాగా అయింది. కొండపై నుంచి చూస్తే మొత్తం కనబడుతుంది. ఇటు సైడ్ బస్ స్టాండ్ నుంచి ఇటు సైడ్ గుడి సైడ్ మొత్తం అంతా కూడా కనిపిస్తుంది.